मंच पर उपस्थित हुए सभी महानुभावों को नमस्कार करते हुए वेदिक मुंदु కూర్చున్నటువంటి మన యొక్క సమాజ పెద్దలు సమాజ బాంధవులు సోదరీమణులందరికీ నా యొక్క నమస్కారాలు. ఒక చక్కటి కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున మన వాళ్ళు ఈ యొక్క సభకు హాజరు కావడం అంటేనే మన యొక్క ధర్మ రక్షణ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి యొక్క పరిణామాలు, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని స్వధర్మ రక్షణ చాలా అతి ముఖ్యమైనటువంటి విషయంలో ఇదొకటి. ఒక హిందూస్థాన్లోనే హిందువులు ఈ మధ్య కాలంలో సురక్షితంగా లేము అని భ్రమలో ఉన్నాము అంటే ఇక ప్రపంచంలో హిందువులు మనం ఎక్కడికి వెళ్ళగలం? ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క హిందూ బిడ్డ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 100 కోట్ల మంది హిందువులు కొన్ని జాతులు, కులాలు, కులాలు అనుకుంటూ మనం వేరుగా ఉంటూ మిగతా మతం వాళ్ళు ఏదైతే దాడి చేస్తున్నారో మన పైన దాన్ని ఎదుర్కోలేక మనము కొంచెం వెనుకడుగు వేస్తున్నామా అనిపిస్తుంది. కాబట్టి మనం ఏ యొక్క తల్లి గర్భం నుండి మనము జన్మించామో ఆ తల్లి ఏ ధర్మము ఆ యొక్క ధర్మాన్ని మనం మళ్ళీ మరణించేంత వరకు మనము మన పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. మనము చూస్తున్నాము మిగతా మతాల వాళ్ళు డబ్బు ఆశ చూపి మనని ధర్మాంతర మతాన్ని మనము వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క హిందువు తన యొక్క ధర్మాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్తేనే ఈ యొక్క భారతదేశంలో హిందువులకు రక్షణ ఉంటుంది. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి చూసినట్లయితే ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ మన అంతర్భాగాలు. మనం విడిపోయిన తర్వాత 1946లో ఇక్కడ మిగతా మతాల వాళ్ళు సురక్షితంగా ఉంటున్నారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ పాకిస్తాన్లో అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు ఎంతటి విపత్కరమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్లో వాళ్ళ యొక్క ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలో బలి అయ్యేది మన హిందువులు, మన మందిరాలు కూలిపోతున్నాయి అక్కడ. కాబట్టి మనము అతి సురక్షితమైన మన దేశాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరిస్తూ, ఏవైతే మిగతా మతాల వాళ్ళు ఒక్కటే స్వీకరణ చేస్తున్నారు వాళ్ళ మతాన్ని మనం రక్షించుకుంటూ మిగతా మన హిందూ మతాన్ని చిన్నాభిన్నం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ పెద్ద కుట్ర లవ్ జిహాద్. ఆ లవ్ జిహాద్ నుండి మన బిడ్డలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అదేవిధంగా మన బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు మనం అందరం కూడా ముందుకు ఉండి దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుని పైన ఉన్నది. కాబట్టి మనం అందరము దీనికి ఒక్కటే భాగం, ఎన్నికలప్పుడు ఎన్నికలు. కానీ ఎప్పుడైతే మన మతానికి, మన హిందుత్వానికి దెబ్బ వస్తుందో అప్పుడు మనము పార్టీలు, జెండాలు అన్ని మర్చి ఒకటే జెండా, ఆ జెండా జై శ్రీరామ్. ఏ జెండా? జై శ్రీరామ్ జెండా కింద మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూసినట్లయితే ఒకప్పుడు సురక్షితమైన హిందూ ప్రదేశాలు, హిందూ నివాస యోగ్యమైనటువంటి ప్రదేశము పద్మనగర్ కానివ్వండి, కామనగర్ కానివ్వండి. 1984లో దంగలు వచ్చినప్పుడు, అంతకంటే ముందు దంగలు వచ్చినప్పుడు అందరూ హిందువులు ఇక్కడికి వచ్చి సురక్షితంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైతుంది?
కొందరి యొక్క వారికి కిరాయిలు ఇవ్వడం కానీ లేకుంటే అమ్మడం కానీ ఎక్కువ మోతాదులో వస్తుందని మనం వారికి ఇచ్చి తర్వాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయని అంటే భీమండిలోనే హిందువులు ఎక్కువ ఉన్నటువంటి బండారి కంపౌండ్, బాలాజీ నగర్, విఠల్ నగర్ చూసినట్లయితే అక్కడ మన హిందువులు ఉండే పరిస్థితి లేదు. చుట్టూ 4 ఇళ్ళు వాళ్ళ ఉన్నాయంటే మనము అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన ఇంటిని మనం రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రదేశాన్ని మనం రక్షించుకోవాలంటే మనం ఇవన్నీ గుణపాఠాలుగా తీసుకొని ఈ యొక్క పద్మనాభర్ కానివ్వండి, కామనర్ కానివ్వండి, మన యొక్క ఇళ్లను బయటకు వాళ్ళకి ఇవ్వకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. కాబట్టి ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం పునరాలోచన చేయాలి, చేసి మళ్ళీ ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా మనము మన పిల్లలకు మన యొక్క ధర్మం కోసం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీనికోసము ఈ యొక్క మంచి కార్యక్రమం బజరంగాలు కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి కొన్ని సంవత్సరాల నుండి మన యొక్క ధర్మాని కోసం, ధర్మరక్షణ కోసం వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పోరాటంలో మనం కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈరోజు మేము ఒక ప్రోగ్రామ్ వేయించినాము. తెలుగు ఎందుకు వెనుకబడి ఉంటుంది అనేది, అంటే మన పిల్లలకు మనం తెలుగు చెప్పినట్టుగా మన పిల్లలకు మన యొక్క హిందూ ధర్మం కోసము అత్యంత సనాతనమైన ధర్మం, ఒక గొప్ప ధర్మంలో మనం జన్మించాము. ఈ ధర్మాన్ని మనం ఈ యొక్క హిందూ మతాన్ని మనము మళ్ళీ కడశ్వాస వరకు నిలుపుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పి అందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. आपने बहुत अच्छी कार्यक्रम में बजरंग और विश्व हिंदू परिषद सभी पदाधिकारियों को मैं धन्यवाद व्यक्त करता हूँ कि एक धर्म रक्षण के लिए एक अच्छी प्रोग्राम यहाँ आयोजित किया। हमने अखिल पद्मशाली समाज भिवंडी की तरफ से आपको हाल भी प्रोवाइड किया है। अच्छा कार्यक्रम के लिए हमेशा हमारा सभी पदाधिकारी आपके लिए काम करेंगे, साथ में रहेंगे और आपके साथ में हम हैं। फिर एक बार आपको धन्यवाद देते हुए जय श्री राम।